జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఏది హర్యానా ఎలక్షన్కి సంబంధించి. ఇంకా అసలు విషయానికి వస్తా. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉండే సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన హర్యానాలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అంటే అక్టోబర్ 5వ తేదీన ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. అయితే మనం ఇక్కడ కొన్ని నిజాలైతే తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఈసారి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కనిపిస్తుందియా. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనిది ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో విజృంభిస్తుంది. ఊరికే కూడా కాదు, మొత్తము 90 అసెంబ్లీ స్థానాలకు గాను 60 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డంకా బజాయ్ చెబుతుంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఈసారి మాత్రం హర్యానాలో భారతీయ జనతా పార్టీ పైకి కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కర్ణుడి చావుకు లక్ష్య కారణాలు అన్నట్టు హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బలహీనపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఏంటంటే ఈ ఫేక్ రైతు ఉద్యమం. అర్థమవుతుంది. ఆ ఫేక్ రైతు ఉద్యమం అంటే ఏందా? ఇప్పుడు రైతులు ఉంటారు, రైతు అనేవాళ్ళు ఎప్పుడైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, మరీ అది వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చి ఇంకా మరీ అయితే తప్పనిచ్చి ఏ రోజు కూడా పొలం మొహం చూడకుండా ఉంటారు. కానీ ఏంటంటే రోజుల తరబడి కాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోయేసి మేము ఇది రైతు ఉద్యమాలు అని చెప్పేసి పోయి రోడ్ల మీద కూర్చునే సందర్భాలు ఉన్నాయి. నిజమైన రైతులు ఆ మాట చేస్తారేమో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఈ వినేష్ ఫోగట్ అంటే తెలుసు కదా మీకు, ఆ మెరుపుతీగా ఏది ఒలింపిక్స్కి పోయి బాగా దొబ్బి తిని బాగా వెయిట్ పెరిగిపోయి ఆ నుంచి రిజెక్ట్ అయ్యి వచ్చింది చూడు. ఈవిడ గారిని ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేసినాడని చెప్పేసి ఈవిడేదో గెలుచుకొని ఇంత పెద్దది ఏదో తెచ్చాది బంగారు పథకము ఇంత మొయ్యి లేకుండా మెల్ల వేసుకొని అని చెప్పి ఓయమ్మ ఆవిడ గారు వచ్చి, ఎందుకంటే ఈవిడ గారు ఈ కాంగ్రెస్ కుటుంబానికి అదేవిధంగా ఈ రాహుల్ గాంధీకి పెద్ద వీర విధేయురాలు అనమాట. అంటే ఆమెమో సాధించుకొని వచ్చి ఈయనకేదో మోడీ గారికి ఏదో దానివల్ల ఈయనకేదో చెడపేరు వచ్చాది, ఈయనేదో తలెత్తుకోలేడు అన్నట్టుగా ఆయన ఓయమ్మ ఎట్ట ఈ మాట జరుగుతున్నట్టు కావాలని చెప్పి ఆవిడ గారిని రిజెక్ట్ చేసినట్టు ఈయన వెనక నుండి అవన్నీ మంత్రాలు చేసినట్టు. చూడండి ఒకసారి ఎట్టుండదో. మోడీ గారు దేశం కోసం ఎంత కష్టపడతాడో, దేశం కోసం ఎంతగా ఆలోచన చేస్తాడో మనకందరికి కూడా తెలుసు. ఈవిడ గారికి ఆయన ఏదో కావాలని చెప్పేసి ఏదో చేశాడని చెప్పేసి హర్యానాలో ఏంటంటే పెద్ద ఎత్తున ఈ ఫేక్ ప్రచారం చేసినారు. అదేవిధంగా హర్యానాలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినటువంటి కుల రాజకీయాలు కూడా బీజేపీ వీక్ అవడానికి ప్రధాన కారణాలు. అయితే హర్యానాలో ఇన్నాళ్ళు కూడా దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే వాళ్ళకు అండగా ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే కుమారి శైలజా అనే నాయకురాలు. ఏం పేరు? కుమారి శైలజా. ఈ కుమారి శైలజా దళిత వర్గానికి చెందినటువంటి బిడ్డ. ఈ కుమారి శైలజా మూలంగానే గత 35 సంవత్సరాల నుండి హర్యానాలో దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినారు. ఈ కుమారి శైలజా చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించింది. తన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా హర్యానాలోని కాంగ్రెస్ పార్టీను ముందుండి నడిపిస్తూ ఉన్నది ఈ కుమారి శైలజా గారే. చూడండి ఒకసారి. అంటే బహుశా ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజంగా పార్టీ కోసం కావచ్చు ఇట్లా పనిచేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు ఉండేదంతా కూడా అవినీతి పరులే. అయితే హర్యానా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం డామినేషన్ అధికంగా ఉంటుందన్నమాట. ఆ సామాజిక వర్గ పెద్ద ఆయన పేరు వచ్చేసి భూపేందర్ సింగ్ హుడా. ఆయనకు అలాగే దళిత బిడ్డ అయినటువంటి కుమారి శైలజాకు ఈ మధ్య కొన్ని విభేదాలు వచ్చినాయి. దీంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇన్నాళ్ళు తమ పార్టీకి సేవలు అందించినటువంటి దళిత బిడ్డ అయిన కుమారి శైలజాను పక్కన పెట్టి ఈ భూపేందర్ సింగ్ హుడాకు పెద్దపీట వేసింది. చూడండి ఒకసారి బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించాలా దయచేసి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో కూడా కుమారి శైలజాను పిలవకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించింది. దీంతో హర్యానాలోని బీజేపీ పెద్దలు ముందుకు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి దళిత బిడ్డ అయినటువంటి ఈ కుమారి శైలజాకు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో దళితులకు అవమానం జరుగుతుందని, అందుకు కుమారి శైలజాకు జరిగినటువంటి అవమానమే అతి పెద్ద నిరసనం అని చెప్పేసి బీజేపీ పెద్దలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కుమారి శైలజాను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించినారు. అర్థమవుతుంది మీకు. కుమారి శైలజా బీజేపీలో చేరితే ఆమె స్థాయికి తగ్గ స్థానాన్ని అయితే కల్పిస్తామని చెప్పేసి బీజేపీ పెద్ద ఆఫర్ను కూడా ఇచ్చిందనమాట. ఇప్పుడు ఆఫర్ అనేదే కాదు, విలువ ఇవ్వడం అన్నమాట.
వాళ్ళకి తగిన విలువ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఈయన గారు మాట్లాడతారు కదా, ఎవరి రాహుల్ గాంధీ ఏది కాశ్మీర్లోకి పోయి ఈ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ రిజర్వేషన్లు అయితే ఎత్తేస్తామని చెప్పి ఆడు చెప్తాడు. ఈడికొచ్చి ఆఖరికి ఏది అందాల పోటీల్లో కూడా ఈ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పి మాట్లాడతారు. మరి హర్యానాలో ఇప్పుడు ఆ దళిత బిడ్డకి ఎట్లా అన్యాయం చేశారు మీరు? ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా అవమానం చేశారు మీరు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా, కానీ ఇలాంటి విషయాల్లో మాట్లాడరు. దీంతో ఏంటంటే బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కుమారి శైలజ మరో 2-3 రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అమిత్ షా గారి ఆధ్వర్యంలో కుమారి శైలజ బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారం వస్తుంది. అదే గనక జరిగితే హర్యానా బీజేపీకు 1000 రెట్ల బలం వచ్చినట్టని చెప్పి చెప్పుకోవచ్చు. హర్యానాలో దళిత సోదరుల జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు కుమారి శైలజ కనుక బీజేపీలో జాయిన్ అయినట్లయితే దళిత సోదరుల ఓట్లలో కనీసం 50% ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉండాలి. ఇక ఏం జరుగుతుంది అనేది మరో 4 రోజులు అయితే కానీ తెలియదు. అది ఆ విషయం అయితేనా. కానీ ఒక దళిత బిడ్డకు ఏది ఇన్నాళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన బిడ్డను ఆమెకు ఆ విధంగా అవమానించడం అనేది నిజంగా ఎవరు కూడా సహించరాని చర్య. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మన న్యూస్ రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి, అంటే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు. జై శ్రీరామ్.